హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు కార్తీక దీపం సీరియల్ గురించి తెలుసుకుందాము. మేలేడి గురించి అడిగితే తనకేం తెలుస్తుంది? చింతకాయ పప్పు ఎలా చెయ్యాలో అడగండి చెప్తుంది. గిన్నెలు తలతల మెరవాలంటే ఏ సబ్బుతో తోమాలో అడగండి చెప్తుంది. ఫ్లోర్ క్లీన్గా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అనేది అడగండి చెప్తుంది. అంతేగాని ల్యాప్టాప్ ముందు పెట్టి మెయిల్ ఐడి సాఫ్ట్ కాపీలు అంటే చదువురాని దీపకు ఏం తెలుస్తుంది మేనేజర్ గారు, మీ పిచ్చి కాకపోతే అని దీపాని అవమానించి మాట్లాడుతుంది. ఏ మేనేజర్ గారు, ఇప్పుడు మీ మనసులో ఒకటి అనిపిస్తుంది, అదేంటో చెప్పన్నా? మేలేడి అంటే ఏంటో తెలియని ఈ మేడమే కంపెనీకి సీఈఓగా పోటీ చేస్తుంది. అలాంటిది కంపెనీకి మేనేజర్గా పనిచేస్తున్న నేను సీఈఓగా ఎందుకు పోటీ చేయకూడదు అనే ఆలోచన మీ మనసులో వచ్చింది కదా అని జోష్న మేనేజర్ని అంటుంది. ఆహా అవును మేడం అని అంటాడు. మళ్ళీ వెంటనే లేదు లేదు మేడం, నాకు అలాంటి ఆలోచన ఏమీ లేదు అని అంటాడు. వద్దులే మేనేజర్ గారు, మీ మనసులో ఉన్న మాట నాకు తెలుసు, మీరు కార్తీక్కి భయపడి లేదు అని చెప్తున్నారు అని దీపాని కించపరిచి జోష్న మాట్లాడుతుంది. ఇంకా జోష్న మాటలకు దీప ఏడుస్తూ ఉంటుంది, బాధపడుతుంది. ఇంకా వెంటనే అక్కడ టీ కాఫీలు అందించే పిల్లగాన్ని పిలిచి, నీకు మెయిల్ ఉందా? ఒకవేళ నీకు మెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో రాకపోతే నీ ఫ్రెండ్కి ఫోన్ చేసి మెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, దానికి పాస్వర్డ్ ఏంటి అనేది ఫోన్ చేసి అడగాలి అనే మాటలు దీపకు వినిపించేలా ఆ కాఫీలు అందించే అబ్బాయితో కార్తీక్ మాట్లాడతాడు. ఇంకా కార్తీక్ మాటలు విన్న దీప తన ఫోన్ చెక్ చేసుకుంటుంది. వెంటనే మేనేజర్ గారు, నా దగ్గర మెయిల్ ఐడి ఉంది, మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేసి సాఫ్ట్ కాపీ తీయండి, నేను మెయిల్ ఐడి ఇస్తాను అని చెప్తుంది దీప. ఇంకా ఆ మాటలు విన్న జోష్నకి కోపం వస్తుంది. ఏంటి బావా, నువ్వు దీపకి సహాయం చేస్తున్నావు కదా, మెయిల్ ఐడి నువ్వే కదా క్రియేట్ చేసింది అని అడుగుతుంది. ఇదెక్కడి పాపం, నువ్వు దీపతో మాట్లాడొద్దన్నో మాట్లాడట్లేదు, హెల్ప్ చేయొద్దన్నో చెయ్యట్లేదు, నా పని నేను చేసుకుంటున్నాను మేడం, మీ పని మీరు చేసుకోండి, ప్రతిదానికి నన్ను అనుమానించొద్దు అని కార్తీక్ అయితే జోష్నాకి చెప్తాడు. మరోవైపు శ్రీధర్, నేను వెళ్తాను కాంచన, నాకు కొన్ని పనులున్నాయి అని చెప్తాడు. ఒక 4 రోజులు ఉండొచ్చు కదా తాతయ్య, అప్పుడే ఎందుకు వెళ్తున్నావు అని శౌర్య అడుగుతుంది. ఎందుకు, ఇంకా నలుగురిని తీసుకొని రా, అక్కడ మీ పెద్ద నానమ్మ, చిన్న నానమ్మ, పిన్ని, బాబాయ్ అందరినీ తీసుకొచ్చి మా ఇంట్లో ఉంచండి, మీ అందరూ ఉండటానికి తినటానికే కదా మేము సంపాదించి ఇంత పెద్ద ఇల్లు కట్టింది అని కావాలని అవమానించి మాట్లాడుతుంది పారిజాతం. ఇంకా ఆ మాటలకు శ్రీధర్కి బాధేస్తుంది, కోపం కూడా వస్తుంది. మీరేం కష్టపడిన సొమ్ము కాదులేండి అత్తయ్య, ఇది కాంచన వల్ల తల్లిగారిల్లు, ఎన్ని రోజులైనా కాంచన ఉండొచ్చు, మీలాగా మేము తేరగా తినటానికి తేరగా మంది సొమ్ము తీసుకోవటానికి సిద్ధంగా లేము అని శ్రీధర్ అంటుంటే అంతలోకి ఇంట్లోకి వస్తున్న కార్తీక్, దీప, జోష్న, మామయ్య తన వాళ్ళనంటే ఒప్పుకోడు గ్రాని, నీకు ఆ విషయం తెలీదా, తెలిసే నువ్వు మామయ్యని ఎందుకు అవమానిస్తున్నావు అని వెటకారంగా అంటుంది. అమ్మ దీప, ఇవాళ ఆఫీస్లో ఎలా జరిగింది, అంతా బాగానే జరిగిందా, నీకేమి ఇబ్బంది లేదు కదా అని కాంచన దీపాని అడుగుతుంది. కాంచన మాటలకు నవ్వుతూ ఉంటుంది. దీప ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. అది కాదత్తా, ఈరోజు ఆఫీస్లో ఏం జరిగిందో నీకు తెలుసా అని జోష్న చెప్పబోతుండగా, జోష్న, నువ్వు ఆఫీస్లో జరిగిన విషయాలు ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు, నువ్వు కాస్త సైలెంట్గా ఉండు అని కార్తీక్ అంటాడు. అయినా కార్తీక్ మాటలు పట్టించుకోకుండా, ఈ బావంటే ప్రేమించాడు కాబట్టి చదువు, ఆస్తి, అంతస్తు ఏమీ చూడకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. కాస్త నీకన్నా తెలివి ఉండాలి కదత్తా, ఇలాంటి చదువురందాన్ని బావకి ఎందుకు ఇచ్చి పెళ్లి చేశావు అని కావాలని మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నావే, నా కోడల్ని తక్కువ చేసి మాట్లాడితే నీ చెంపలు పగలగొడతాను అని కాంచన అంటుంది. అత్త, కొట్టే హక్కు నీకుంది, కాదని నేను అనట్లేదు, కానీ ఒక్క విషయం అయితే చెప్తున్నాను, బావ జీవితంలో ఈ దీప ఉండటం వల్ల బావ జీవితం ఆగమైపోతుంది. పని చేసుకుండే దాన్ని ఇచ్చి బావకు పెళ్లి చేసి బావ గొంతు కోసావత్తా, ఇంట్లో పని చేసుకోవడానికి తప్ప ఈ దీప ఇంకా దేనికి బనికిరాదు, అలాంటిది నాతో సీఈఓగా పోటీ చేస్తానని ఆఫీస్కి వచ్చింది. నీ కోడలిగా ల్యాప్టాప్ ఎలా వాడాలో తెలీదు, మెయిల్ ఐడి అంటే ఏంటో తెలీదు, ఏంటత్తా మరి ఇంత చదువురాని ముద్ద నీ కోడలు అని నవ్వుకుంటూ దీపాని అవమానించి మాట్లాడుతుంది. ఇంకంతలోకి అక్కడికి సుమిత్ర వస్తుంది. ఇంకా ఎక్కడలేని కోపం అయితే
అయితే వస్తుంది. జోష్న, నువ్వు గెలవాలని కన్న తల్లిగా నేను కోరుకుంటున్నాను. అలా అని ఇంకొకరిని బాధ పెట్టి ఇంకొకరిని తొక్కేసి నువ్వు పైకి ఎదగటం అనేది నాకు అస్సలు నచ్చదు. నువ్వు చేసే ప్రతి పనికి నేను నీకు సపోర్ట్గా ఉంటానని ఎప్పుడూ అనుకోకు. ఈ పక్కి చదువు వచ్చా రాదా అనేది పక్కన పెట్టు. తనకి సంస్కారం తెలుసు, నీలాగైతే కాదు. నువ్వు ఇలాగే ఎదుటి వ్యక్తిని బాధ పెట్టి ఈ పోటీలో గెలవాలనుకుంటే నేను మాత్రం ఊకోను. నాకు నువ్వంటే ఇష్టమని, నువ్వు నా బలహీనత అని, నువ్వేం చేసినా నేను ఒప్పుకుంటానని అనుకోవటం నీ పిచ్చితనం. నా కోపం వస్తే నేను నా తల్లిదండ్రుల్ని దూరం పెట్టాను. అలాంటిది నా కడుపును పుట్టిన నిన్ను దూరం పెట్టడం నాకెంతసేపు పట్టదు. నువ్వు మంచిగా ఉండు, మంచిగా మారు, మంచిగా CEO పోస్టు గెలువు. అంతేగాని నువ్వు దీపాన్ని అన్యాయం చేసి దీపాన్ని కించపరిచేలా మాట్లాడి గెలవాలి అనుకుంటే నేను ఒప్పుకోను. ముఖ్యంగా ఆఫీస్లో విషయాలు ఆఫీస్లోనే మాట్లాడుకోవాలి, ఆఫీస్లో విషయాలు ఇంటి దాకా తీసుకురాకూడదు అని జోష్నకి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. బాగత్తా, నీ కూతురికి చెప్పాల్సిన 4 మంచి మాటలు కూడా ఉన్నాయి. ఏం మేడం గారు, నా భార్యకు చదువు రాదని అంటున్నారు, చదువురాని మొద్దని కూడా అంటున్నారు. నా భార్యకు చదువు రాదు, అది నేను ఒప్పుకుంటున్నాను. కానీ తనకి ఇల్లు ఎలా చక్కదిద్దుకోవాలి, తన భర్తను, బిడ్డను, అత్త మామని ఎలా చూసుకోవాలో చాలా బాగా తెలుసు. సంస్కారం ఉంది. రాదన్నంత మాత్రాన మనిషి ఇంకేమీ సాధించలేడని అనుకోకూడదు. సంస్కారం ఉంటే చాలు, నలుగురిలో అదే గొప్పతనాన్ని ఇస్తుంది అని కార్తీక్ తన భార్య గురించి, గొప్పతనాన్ని గురించి చాలా బాగా చెప్తాడు. ఏం పారు, నా భార్య గురించి సునకమంటూ ఒక పద్యం చెప్పావు కదా, ఆ పద్యం నా భార్యకు సెట్ అవ్వదు. నీ మనవరాలైన ఈ జోష్నకు సూట్ అవుతుంది. మళ్ళొకసారి నీ మనవరాల కోసం ఆ పద్యాన్ని పాడు, అప్పుడైనా అర్థం చేసుకుంటుంది అని కార్తీక్ తన భార్య జోలికి వస్తే ఊరుకోను అని జోష్నకైతే వార్నింగ్ ఇస్తాడు. అయ్యో రామా, పిల్లలేదో మాట్లాడుకుంటుంటే ఎందుకు దీన్ని ఇంత పెద్ద గొడవగా చేస్తారు అని పారిజాతం ఏమీ ఎరగని దానిలాగా మాట్లాడుతుంది. నీకు మనుషుల్ని అవమానించడం చాలా బాగొచ్చు పిన్ని. మీకు నచ్చినట్టుగా మాట్లాడి మళ్ళీ మీకు నచ్చినట్టుగా మార్చుకోవటం మీకు చేతనైనంతగా మాకు చేత కాదులే అని కాంచన అయితే అంటుంది. ఈ రోజుకి ఈ ఎపిసోడ్ అయితే అయిపోతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.